హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్‌పై ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సో, మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. అదేవిధంగా విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ వివరాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలుండగా వీటిని కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించాయి. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే దీని ప్రకారం నేరుగా నియామకాలకు వచ్చే ఖాళీలు 99,000 వరకు ఉన్నాయి. సో అన్నీ ఫైనల్ అయిన తర్వాత మనకి ప్రజెంట్ అయితే 99,000 వరకు ఉన్నాయండి. మరో 24 విభాగాల శాఖలు వివరాలను నిర్ధారించలేదు. ఇవి కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 1,00,000 వరకు నోటిఫికేషన్స్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకో 21 శాఖల వివరాలు నమోదులు ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తెలుస్తుంది. సో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి 1,00,000 వరకు ఖాళీలు అయితే నోటిఫికేషన్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 1,00,000కు పైగా కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెవెన్యూలో 13,000 ఖాళీలు. ఇది చూద్దామండి ఒకసారి. ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000. సో 13,000 అయితే ఉన్నాయి ఆర్థిక శాఖలో. అదేవిధంగా ఈ శాఖలోని 7 హెచ్ఓడిలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. అదేవిధంగా వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552. అదేవిధంగా మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే ఉన్నత విద్యాశాఖ. ఈ ఉన్నత విద్యాశాఖలో మొత్తం 7,000 ప్రస్తుతానికైతే 7,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఉన్నాయి. యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో ఆ యూనివర్సిటీల్లో మొత్తం 3,000కు పైగా ఖాళీలు అయితే ఉండడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్లో మనకేమో ఇక్కడ 7,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. కోర్టు కేసులు వీటిలో కూడా ఈ 7,000, 3,000కి కూడా కొన్ని కోర్టు కేసులు అయితే ఉన్నాయి. సో ఆ కోర్టు కేసులు తొలగించిన తర్వాత భర్తీ అనేది చేయడానికి చర్యలు చేపట్టింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27,000 ఖాళీలు దాదాపు 23,000కు నేరుగా నియామకాలు చేపట్టాలి. సో 27,000 అయితే ఉన్నాయి పట్టణాభివృద్ధిలో. అలానే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో మనం చూసుకున్నట్లయితే 27,000 ఖాళీలు ప్రస్తుతానికి ఉన్నాయి. ఆ 27,000లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకి 23,000కు జరిగిద్దండి. ఇంకొక 4,000 అయితే మనకి ప్రమోషన్స్ కానీ ఆ విధంగా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం అయితే 23,000 అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,600 అని తేల్చారు. సో శిక్షణ ట్రైనింగ్ విభాగంలో మనకి 4,000 అయితే ఉన్నాయి. ఆ 4,000లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చే వేకెన్సీస్ ఏంటంటే 2,600 అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిలో డిఆర్ పోస్టులు 2,400. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో వ్యవసాయ శాఖలో మొత్తం మనకి 3,000 ఉన్నాయండి. 3,000కు పైగా ఖాళీలు ఉన్నాయని వాళ్ళు ఇచ్చారు. సో ఈ 3,000కు పైగా ఉన్న ఖాళీల్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 2,400 పోస్టులను అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చేవి పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. సో, పంచాయతీరాజ్‌లో ఉన్న పోస్టుల్లో మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కి వచ్చేవి 26,000 అని చెప్పుకోవచ్చు. అలానే మరో 3,000 పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులకు భర్తీ చేస్తారు. ఎవరైతే ప్రస్తుతం సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేవి. ఆ మిగిలిన పోస్టుల్లో వాళ్ళకి ప్రమోషన్స్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 22,400 ఖాళీలున్నాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 1,820. సో, వుమెన్ అలానే చైల్డ్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఈ డిపార్ట్మెంట్స్‌లో మనకి ప్రస్తుతానికి 2,400 ఖాళీలున్నాయి. ఈ 2,400 ఖాళీలకు గాను మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో ఇచ్చే వేకెన్సీస్ ఎన్ని అంటే 1,820 అని చెప్పారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాల నమోదు. ఇవి మొత్తం కూడా ఈ 13,000 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మనకి ఫైనల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్‌కి ఎన్నైతే వస్తాయో అవి కౌంట్ అయితే ఇచ్చారండి. ఇవి కేవలం కొన్ని డిపార్ట్మెంట్స్‌లో మాత్రమే ఈ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయింది. ఏ డిపార్ట్మెంట్స్‌లో ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యిందో ఆ డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చే వేకెన్సీస్‌ని అయితే తెలియజేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇంకా కొన్ని విభాగాల్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా వివరాలు అనేది ఇవ్వలేదు. సో, అవేంటో ఒకసారి చూద్దాం. పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీలు వివరాలను నిర్ధారించలేదు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ దాంట్లో ఉన్నత విద్యాశాఖ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీస్‌కి కూడా ఇచ్చారు. పాఠశాల స్కూల్స్‌కి ఏదైతే ఉందో ఆ స్కూల్స్ డిపార్ట్మెంట్ అది మొత్తం కలిపి 24 దాంతో కలిపి ఇంకా 24 విభాగాలనేవి మంజూరు పోస్టులు, శాఖల వివరాలను, ఖాళీ వివరాలను ఇంకా నిర్ధారించలేదు. పాఠశాల విద్యలో బోధన మరియు అన్ని రకాలు కలిపి 30,000 వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. సో, మనకి పాఠశాల విద్యాశాఖలో మొత్తం కలిపి 30,000 వరకు వేకెన్సీస్ అయితే మనం చూసుకోవచ్చండి. ఉండొచ్చని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 10,000 వరకు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ ఇంటర్మీడియట్ విద్య, డైరెక్ట్ ఆఫ్ సెకండరీ హెల్త్, కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు, దేవాదాయ, కడప ప్రాజెక్టులు, ప్రజా గ్రంథాలయాలు, ఏపీ భవన్, ఎన్సీసీ, ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ లాంటి విభాగాలు ఆన్లైన్ నమోదు ఇంకా పూర్తి కాలేదు. సో, మనం ఇక్కడ లాస్ట్‌లో చెప్పుకున్న ఏవైతే శాఖలు ఉన్నాయో వీటిల్లో ఇంకా మనకి ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వలేదు. సో, ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లాస్ట్‌లో మెన్షన్ చేసిన ఏవైతే శాఖలు ఉన్నాయో వాటి నుంచి మనకి అఫీషియల్‌గా వేకెన్సీ కౌంట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకి ఏపీ ఎండోన్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే లిమిటెడ్ ఇచ్చారు మనకి. ఆ వేకెన్సీస్‌లో నోటిఫికేషన్‌లో ఓన్లీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో, ఇంకా దాన్ని ఫర్దర్‌గా వచ్చే నోటిఫికేషన్‌లో అయితే మనకి ఇంకా వేకెన్సీస్ ఏపీ ఎండోన్మెంట్ కూడా దేవాదాయ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఏపీ ఎండోన్మెంట్‌లో ఇంకా వేకెన్సీస్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో, మనకి ఏదైతే ఏంటండి ఫ్యూచర్‌లో అయితే 2025 ఎండింగ్‌కి గానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో జాన్యువరిలో గానీ మనకైతే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయడం కంటే ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే త్వరగా ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో, ఇప్పటి నుంచి మన ఛానల్‌లో డైలీ ఏపీపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం జరిగిద్దండి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.